బిడ్డా, నా కోసం ఇంత చేసావా? నీకేమన్నా అయ్యుంటే? నాన్నా, నీకోసం నాకేమైనా సంతోషంగా భరిస్తాను నాన్నా. నాకు నాకంటే మీరే ముఖ్యం. వద్దంటే వినకుండా పెద్దవాళ్లతో పెట్టుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఏమవుతుందోనని భయంగా ఉంది. అవును కదమ్మా, ఈ రోజు కాకపోతే రేపైనా నాది పోయే ప్రాణమే. నా కోసం మీ భవిష్యత్తును ప్రమాదంలో పడేసుకుంటారా? అలాంటివేంటి నాన్నా? మనం ఎవ్వరికీ ఏ హాని చేయలేదు. అయినా నిన్ను తుపాకీతో కాల్చారు. మరి వాళ్ళు ఏమీ తెలియనట్టు దర్జాగా ఉన్నప్పుడు మనం ఎందుకు బాధపడుతూ ఉండాలి? అందుకే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలని పోలీసుల దగ్గరికి వెళ్ళాను. మనల్ని ఏడిపించిన వాళ్ళు బాగుపడరు, ఇంతకింత అనుభవిస్తారు. అవును, మన ఉసురు తగలకుండా ఉండదు. మీ నాన్నగారు ఇప్పుడు బానే ఉన్నారు కదా, ఇక ఇవన్నీ మర్చిపోండి. లేదు రాయుడు గారు, మా నాన్నని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళకి శిక్ష పడేంతవరకు మేము ఏది మర్చిపోము. వస్తానమ్మా. మంచిది బాబు. వస్తానండి. ఆ, వస్తాను. మీరు నాన్నగారి దగ్గర ఉండండి. ఉమ్. ఏది ఏమైనా మీ నాన్న చాలా అదృష్టవంతుడు. రక్తమిచ్చి కాపాడిన మనిషే ఇప్పుడు ఆపరేషన్ కూడా చేయించి మీ నాన్నను బ్రతికించాడు. ఏంటక్క నువ్వనేది? మా నాన్నకి రక్తం ఇచ్చిన వాళ్ళు ఆపరేషన్ చేయించడమేంటి? ఆపరేషన్ చేయించింది రాయుడు గారు కదా. నిజమే, కానీ ఆ రోజు మీ నాన్నకు రక్తం ఇచ్చింది కూడా రాయుడుగారే. నువ్వు చెప్పేది నిజమాక్క? అవును, నువ్వు రక్తం కోసం వెళ్ళినప్పుడు రాయుడుగారే వచ్చి రక్తం ఇచ్చారు. నాన్నకి రక్తం ఇచ్చింది రాయుడు గారా? మీ నాన్నకు కావాల్సిన రక్తాన్ని ఎవరో వచ్చి ఇచ్చారంట. ఛా, అయ్యో, ఆయన్ని నేరుగా కలిసి కృతజ్ఞతలు చెప్పాలి. చెప్తాను.